అసెంబ్లీ ఓట్లు ఓడిచినాయని ఓటర్లు నిమ్మలబడ్డారు కానీ పార్టీలు కాదు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఊర్లలో పతారా చూపియాలి. ఎక్కువ సీట్లు గెలవాలని 3 పార్టీలు గట్టిగానే నజరేసినాయి. ఆ ఓట్లు ఓడుస్తాయో లేవో 2 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. 17 ఎంపీ సీట్లల్లో ఈ లైన్ అన్ని ఎక్కువ సీట్లు కొట్టాలి. పార్లమెంట్లో పార్టీ బలం పెంచుకోవాలని చూస్తున్నారు ఇప్పటి సంది. ఇవి కాకుండా నడుమిట్ల ఇంకో ఎన్నికలు కూడా వచ్చినాయి. అయితే సింగరేణి అన్నలంతా తయారుండ్రిగా 27 తారీఖు నాడే ఓట్లు అంటే వచ్చే బుధారమే ఆపాలని సర్కారు వాళ్ళు హైకోర్టుకు పోతే లేలే పెట్టాల్సిందేనని ఆర్డర్ వచ్చింది. అట్లని ఓటక్క అందరికి ఉండదు. సింగరేణిలో పనిచేసేటోళ్ళకే యూనియన్ ఎలక్షన్లు అన్నట్టు అక్టోబర్లోనే నామినేషన్లు వేస్తే అసెంబ్లీ ఓట్లున్నాయని వాయిదాకు పోయింది గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా వచ్చినామో మళ్ళొకపారి వాయిదా వేయాలని కోరితే కుదరదన్నది కోర్టు. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాదు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం 6 జిల్లాలలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. గానీ అందులో ముఖ్యమైన 3. అయితే 2.5 ఏళ్ల కిందట ఎలక్షన్లు జరిగేది ఉంటే ఏదో ఒక వంక చూపి చాపుకుంటొచ్చింది పాత గవర్నమెంట్. వాళ్ళకి అనుకూలమైన సంఘం ఉంటేనే వేలాది కోట్ల రూపాయలు సింగరేణి తీసుకుపోవచ్చు అనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేయించింది. 6 ఏళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీలో టీపీజీకేఎస్ గెలిచింది కానీ చెప్పినా ఏమి చేయలేదంట కార్మికులకు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ జెండాలే ఎగిరినాయి కాబట్టి పక్క మా సంఘమే గెలుస్తుందని ఇలా అంటున్నమాట. ఇక చెప్పుకోవాల్సింది సీఎం రేవంత్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాల ఫోటోలకు పాలాభిషేకాలు. నన్ను గెలిపిస్తే సింగరేణి కాంట్రాక్ట్ కొలువులు లోకల్ వాళ్ళకే ఇప్పిస్తానని ఎలక్షన్ లో మాటిచ్చిండు వివేక్ సారు. గెలిచినాక ఇట్లా సీఎం సార్ ను గెలిచిండో లేదో ఎమ్మటే ఆర్డర్ వచ్చింది. ఇక ఈ కాంచెల్లి 180 జాబులు మా వాళ్ళకేనని గిట్లా సంబరాలు చేసుకుంటారు అన్నట్టు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకున్నారు. 80% స్థానికులకే అవకాశం ఇచ్చేటట్టు